రాష్ట్రంలో దళితులు గిరిజనుల కొరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతోటి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేటు ప్రైవేట్ స్కూల్స్లో కాలేజీల్లో అట్టడుగు వర్గాల ప్రజల యొక్క పిల్లలకి చదువు చెప్పించడం కోసం గతంలో ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 6 ప్రైవేట్ స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ 6 ప్రైవేట్ స్కూల్స్ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉండటంతో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే దళిత గిరిజన పిల్లలకి చదువు చెప్పడానికి ఈరోజు మేనేజ్మెంట్స్ అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. దూర ప్రాంతాల నుంచి ఈరోజు ఆయా స్కూల్లో వేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారనేటువంటి మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు మేము విద్యారంగాన్ని మరింత ఆధునీకరిస్తాం, అందరు పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లలకి చదువు చెప్పించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆయా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఆందోళనలు చేపట్టి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళ యొక్క ఫీజుల్ని రియంబర్స్మెంట్ చేయకపోవడంతో పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద అడ్మిషన్ తీసుకున్నటువంటి పిల్లల ఫీజుల్ని రియంబర్స్మెంట్ చేయాలని, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాల మెరుగుదల కోసం నిధుల్ని విడుదల చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలు చదువుకు దూరం అయితే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకి వాస్తవ పరిస్థితులకి పూర్తి భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లలకి చదువు చెప్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే పిల్లల తరఫున సిపిఎం పార్టీ ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.